భూకంపం. అది తెల్లవారుజాము సమయం. ఇంకా వెలుతురు సరిగ్గా రాలేదు. పల్నాడు ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా నేల కింది నుంచి ఒక స్వల్ప గర్జన వినిపించింది. వెంటనే గోడలు స్వల్పంగా కంపించాయి. పైకప్పు ఫ్యాన్లు ఊగిపోయాయి. అల్మారాలోని పాత్రలు చిందరవందరగా పడిపోయాయి. మొదట ఎవరికి ఏమైందో అర్థం కాలేదు. కొందరు గాలి తాకిడనుకున్నారు, మరికొందరు పెద్ద వాహనం వెళ్ళిందేమో అని అనుకున్నారు. కాని క్షణాల్లోనే భూమి మరోసారి స్వల్పంగా కంపించడంతో అప్పుడు పరిస్థితి స్పష్టమైంది. అది భూకంపమని. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. ముఖ్యంగా వినుకొండ పరిసర ప్రాంతాల్లో ప్రజలు స్పష్టంగా భూమి కంపించడం చూశారు. ఇళ్లలో నిద్రలో ఉన్న వాళ్లు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. చిన్న పిల్లలను ఎత్తుకుని వృద్ధులను పట్టుకుని రోడ్లపైకి వచ్చి నిల్చున్నారు. అధికారుల ప్రకారం భూకంప కేంద్రం వినుకొండకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.5గా నమోదైంది. ఈ వివరాలను నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. అయితే ఈ ప్రభావం వినుకొండతో పాటు ప్రకాశం జిల్లాలోని దర్శి చుట్టుపక్కల గ్రామాల్లోనూ అనిపించిందట. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. కానీ నిపుణులు చెబుతున్న మాట మాత్రం హెచ్చరికలు జారీ చేసినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే భూమి అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు, భౌగోళిక మార్పుల వల్ల దక్షిణ భారతదేశంలోనూ ఇటువంటి స్వల్ప భూకంపాలు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ఒకప్పుడు భూకంపం అంటే హిమాలయ ప్రాంతాలు, జపాన్ వంటి దేశాలు గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా నమోదవుతున్న ప్రకంపనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే అధికారులు చెబుతున్నది ఒక్కటే: గాబరా పడొద్దు, కానీ అప్రమత్తంగా ఉండండి అని. ఎమర్జెన్సీ సమయంలో ఎలా స్పందించాలో తెలుసుకోవాలని చెబుతున్నారు. భూకంపం వచ్చినప్పుడు భవనాల నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని వారంటున్నారు. లిఫ్టులు ఉపయోగించకూడదని, గోడల దగ్గర నిలబడకుండా ఉండాలని చెబుతున్నారు. ఓపెన్ స్పేస్ కి వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. 3 నిమిషాల టెన్షన్, కానీ పెద్ద ప్రమాదం తప్పిందే. అయితే ఈ ప్రకంపనలు మరో హెచ్చరికలా మారాయా అనే ప్రశ్న ఇప్పుడు పల్నాడు ప్రజల మనసుల్లో మిగిలిపోయింది. భూకంపం. అది తెల్లవారుజాము సమయం. ఇంకా వెలుతురు సరిగ్గా రాలేదు. పల్నాడు ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా నేల కింది నుంచి ఒక స్వల్ప గర్జన వినిపించింది. వెంటనే గోడలు స్వల్పంగా కంపించాయి. పైకప్పు ఫ్యాన్లు ఊగిపోయాయి. అల్మారాలోని పాత్రలు చిందరవందరగా పడిపోయాయి. మొదట ఎవరికి ఏమైందో అర్థం కాలేదు. కొందరు గాలి తాకిడనుకున్నారు, మరికొందరు పెద్ద వాహనం వెళ్ళిందేమో అని అనుకున్నారు. కాని క్షణాల్లోనే భూమి మరోసారి స్వల్పంగా కంపించడంతో అప్పుడు పరిస్థితి స్పష్టమైంది. అది భూకంపమని. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. ముఖ్యంగా వినుకొండ పరిసర ప్రాంతాల్లో ప్రజలు స్పష్టంగా భూమి కంపించడం చూశారు. ఇళ్లలో నిద్రలో ఉన్న వాళ్లు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. చిన్న పిల్లలను ఎత్తుకుని వృద్ధులను పట్టుకుని రోడ్లపైకి వచ్చి నిల్చున్నారు. అధికారుల ప్రకారం భూకంప కేంద్రం వినుకొండకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.5గా నమోదైంది. ఈ వివరాలను నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. అయితే ఈ ప్రభావం వినుకొండతో పాటు ప్రకాశం జిల్లాలోని దర్శి చుట్టుపక్కల గ్రామాల్లోనూ అనిపించిందట. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. కానీ నిపుణులు చెబుతున్న మాట మాత్రం హెచ్చరికలు జారీ చేసినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే భూమి అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు, భౌగోళిక మార్పుల వల్ల దక్షిణ భారతదేశంలోనూ ఇటువంటి స్వల్ప భూకంపాలు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ఒకప్పుడు భూకంపం అంటే హిమాలయ ప్రాంతాలు, జపాన్ వంటి దేశాలు గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా నమోదవుతున్న ప్రకంపనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే అధికారులు చెబుతున్నది ఒక్కటే: గాబరా పడొద్దు, కానీ అప్రమత్తంగా ఉండండి అని. ఎమర్జెన్సీ సమయంలో ఎలా స్పందించాలో తెలుసుకోవాలని చెబుతున్నారు. భూకంపం వచ్చినప్పుడు భవనాల నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని వారంటున్నారు. లిఫ్టులు ఉపయోగించకూడదని, గోడల దగ్గర నిలబడకుండా ఉండాలని చెబుతున్నారు. ఓపెన్ స్పేస్ కి వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. 3 నిమిషాల టెన్షన్, కానీ పెద్ద ప్రమాదం తప్పిందే. అయితే ఈ ప్రకంపనలు మరో హెచ్చరికలా మారాయా అనే ప్రశ్న ఇప్పుడు పల్నాడు ప్రజల మనసుల్లో మిగిలిపోయింది. భూకంపం. అది తెల్లవారుజాము సమయం. ఇంకా వెలుతురు సరిగ్గా రాలేదు. పల్నాడు ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా నేల కింది నుంచి ఒక స్వల్ప గర్జన వినిపించింది. వెంటనే గోడలు స్వల్పంగా కంపించాయి.
పైకప్పు ఫ్యాన్లు ఊగిపోయాయి. అల్మారాలోని పాత్రలు చిందరవందరగా పడిపోయాయి. మొదట ఎవరికి ఏమైందో అర్థం కాలేదు. కొందరు గాలి తాకిడనుకున్నారు. మరికొందరు పెద్ద వాహనం వెళ్ళిందేమో అని అనుకున్నారు. కాని క్షణాల్లోనే భూమి మరోసారి స్వల్పంగా కంపించడంతో అప్పుడు పరిస్థితి స్పష్టమైంది. అది భూకంపమని. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. ముఖ్యంగా వినుకొండ పరిసర ప్రాంతాల్లో ప్రజలు స్పష్టంగా భూమి కంపించడం చూశారు. ఇళ్లలో నిద్రలో ఉన్న వాళ్లు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. చిన్న పిల్లలను ఎత్తుకుని వృద్ధులను పట్టుకుని రోడ్లపైకి వచ్చి నిల్చున్నారు. అధికారుల ప్రకారం భూకంప కేంద్రం వినుకొండకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.5గా నమోదైంది. ఈ వివరాలను నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. అయితే ఈ ప్రభావం వినుకొండతో పాటు ప్రకాశం జిల్లాలోని దర్శి చుట్టుపక్కల గ్రామాల్లోనూ అనిపించిందట. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. కానీ నిపుణులు చెబుతున్న మాట మాత్రం హెచ్చరికలు జారీ చేసినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే భూమి అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు, భౌగోళిక మార్పుల వల్ల దక్షిణ భారతదేశంలోనూ ఇటువంటి స్వల్ప భూకంపాలు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ఒకప్పుడు భూకంపం అంటే హిమాలయ ప్రాంతాలు, జపాన్ వంటి దేశాలు గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా నమోదవుతున్న ప్రకంపనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే అధికారులు చెబుతున్నది ఒక్కటే, గాబరా పడొద్దు, కానీ అప్రమత్తంగా ఉండండి అని. ఎమర్జెన్సీ సమయంలో ఎలా స్పందించాలో తెలుసుకోవాలని చెబుతున్నారు. భూకంపం వచ్చినప్పుడు భవనాల నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని వారంటున్నారు. లిఫ్టులు ఉపయోగించకూడదని, గోడల దగ్గర నిలబడకుండా ఉండాలని చెబుతున్నారు. ఓపెన్ స్పేస్ కి వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. 3 నిమిషాల టెన్షన్, కానీ పెద్ద ప్రమాదం తప్పిందే. అయితే ఈ ప్రకంపనలు మరో హెచ్చరికలా మారాయా అనే ప్రశ్న ఇప్పుడు పల్నాడు ప్రజల మనసుల్లో మిగిలిపోయింది.